కొంచెం ఇట్రాని మంచిగా మాట్లాడమ్మా. నువ్వు మీది పట్టా భూమి, అర్థమైందా? మంచిగా కొంచెం వీడియో మంచిగా రావాలి, అర్థమైందా? సారీ సార్, జర దగ్గర ఇట్లా కొంచెం దగ్గర ఇట్లా దగ్గర. మేము ఆయన భూమిని అయితే మేము కట్టుకోలే, విన్నావా? ఆయన భూమిలో మేము కట్టలే, మాదే భూమి, మేము కట్టుకుంటాం, మేము బతుకుతామని మేము కట్టుకున్నాం. మేము ఆయన కిత్తనని మేము కట్టుకోలే. మా ఇల్లు మాకు పోరగాన్లు ఎండకు ఎండకు రౌతం కాస్తా అంటే నల్ల పడతా అంటే మేము ఈ పొట్టి పని చేసుకుందాం అయ్యా అప్పులో రుణాలు తెచ్చి. ఇగో మమ్మల్ని రాత్రి వచ్చి 2 గంటల రాత్రికి వచ్చి ఇదంతా బూడిపోయినాక అక్కడ ఇండ్ల కాడికి వచ్చేదాకా మాకు తెలియదు. పోరగాన్లు మేము అందరం కట్టుకుంటే ఇగో ఈ ఇండ్లు నిలబడ్డాయి. ఏందో మీ అసలు తల్లి దగ్గర పైసలు తెచ్చి అట్లా చేసిండు. సింగరేణి పోలీసు వాళ్ళని తీసుకొని, మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొని వచ్చాక అట్లా చేసిండు సారు. అయితే ఇది మీది పట్టా భూమేనా? మీ పట్టా భూమే. మీకు ఏ నోటీసులు ఇవ్వకుండా, మీకు ఏం చెప్పకుండా, మీకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా దొంగల లెక్క వచ్చి రాత్రి దొంగల లెక్క వచ్చి బీదోళ్ళ మీద, వీళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి బీద వాళ్ళ మీద దౌర్జన్యంగా ఇంత దారుణంగా పైసా కూడబెట్టుకొని కష్టపడి వీళ్ళు సంపాదించుకొని ఇండ్లు కట్టుకుంటా ఉంటే కమస్కం ఒక నోటీస్ అన్న ఇచ్చి కమస్కం పిలిచి, లేకుంటే బాబు కట్టకుర్రి బాబు మీరు ఇట్లా అని ఏదన్నా ఒక మాట వరుసగా ఏదన్నా ఒక కాగితం మీద వీళ్ళకు రైటింగ్ లో ఏమన్నా చెప్పి అది చేస్తే బాగుంటే పని. కానీ గవర్నమెంట్ సింగరేణి ఆగడాలకు అడ్డుకట్టు గవర్నమెంట్ వేయాలని సింగరేణి దాదాపుగా ఇష్టరాజ్యంగా చేయడం, బీదోళ్ళ మీద ఇట్లా కొరడా గురపడం చాలా దౌర్భాగ్యం అని భారత్ సమాజ్ డెవలప్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ బీదోళ్లకు ఎంబడే ఈ కులగొట్టిన దానికి నష్టపరిహారం కట్టించి వీళ్లకు జరిగిన అన్యాయానికి సింగరేణి ఎంబడే దక్షిణమే వీళ్ళకి క్షమాపణ చెప్పాలని లేని వెడల భారత్ డెవలప్మెంట్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి చూస్తే నిజంగా ఈ బీద వాళ్ళ ఇండ్లు కూలగొట్టడం చాలా దారుణంగా ఉన్నది. ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. సరే పట్ట వాళ్ళది, భూమి వాళ్ళది, ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, సరే పర్మిషన్ తీసుకోకుంటే ఒకసారి పిలిచి వాళ్ళకి చెప్పాలి. మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏమన్నా తప్పు జరిగితే వాళ్ళని పిలిచి మాట్లాడాలి. కానీ ఇది ఒక గుండాయిజం చేసినట్టు చేయడం దారుణమైన పరిస్థితి అని చెప్పి భారత్ సమాజ్ డెవలప్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వీళ్ళతోటి పిలిచి వీళ్ళకి న్యాయం చేయాలి. స్థానిక ఎమ్మెల్యే గారు ఇంత అన్యాయం జరిగినా ఒక్క మాట మాట్లాడతలేదంటే చాలా బాధాకరం. ఇది గవర్నమెంట్ దీని మీద ఎంబడే చర్య తీసుకొని సింగరేణి వాళ్ళకి అది చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.